శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఎక్కడున్నాం? ముప్పై 34 అయిందా కాలేదా? అయిందా? సరే చెప్పండి. 3వ అధ్యాయం 33 నుండే మళ్ళీ ఒకసారి చెప్పండి. 33వ శ్లోకం. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఈ శ్లోకాలను ఈరోజు మననం చేద్దాం. కర్మ ఎంత గొప్ప విశేషమైందో సృష్టిలో, సృష్టి కర్మక్షేత్రం కనుక ఎంత గొప్ప విశేషమైందో ఆ విశేషాన్నంతా కూడా స్వామి కర్మయోగంలో చెప్పుకుంటూ వస్తున్నారు. నేను చెప్పింది చెప్పినట్టు ఆచరిస్తే ముక్తి గ్యారంటీ అని కూడా చెప్పారు. ఏమన్నారు? ఏ మే మదమితం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతః తే ముచ్యంతే తే అపి కర్మభిః. ఎంత కర్మ చేస్తున్నవాడైనప్పటికీ నేను చేస్తున్న విధానం అంటే కర్మ ఏమి చేయాలని చెప్పదు భగవద్గీత. ఏం చెప్తుంది? ఎట్లా చేయాలో. ఏదైనా సరే ఏం చేస్తున్నామన్నది ముఖ్యం కాదు, మనము ఎట్లా చేస్తున్నాము, ఎటువంటి బుద్ధితో చేస్తున్నామన్నదే ముఖ్యం. కనుక భగవద్గీత ఎట్లా కర్మను చేస్తున్నాము, ఎట్లా కర్మాచరణ జరుగుతుంది, చేయాలో చెప్తుంది. కనుక ఎవరు నేను చెప్పిన ఈ జ్ఞానాన్ని, మే మతం, మతం అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం. నా అభిప్రాయం అని మామూలు అర్థం, మతం అంటే అభిప్రాయం అంటారు, కానీ జ్ఞానం అనేది నిజమైన అర్థం. నా ఈ జ్ఞానాన్ని అంటే నేను చెప్పిన ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఎవరైతే శ్రద్ధావంతః అనసూయంతః అనుతిష్టంతి, శ్రద్ధావంతుడై అసూయ లేకుండా, అసూయ అంటే వాడి ఎదుగుదలను వాడే ఆపుకోకుండా. అసూయ అంటే మనం ఏమనుకుంటాం, ఇంకొకరి ఎదుగుదల మీద అసూయ కలుగుతుంది మనిషికి, కానీ ఇక్కడ వాడి ఎదుగుదల మీద వాడికి అసూయ. అట్లా కాకుండా అనసూయంతః, అసూయ లేకుండా ఎవరైతే నేను చెప్పింది చెప్పినట్టు ఆచరిస్తాడో వాడు కర్మ చేసినప్పటికీ కర్మబంధంలో పడడు, కర్మ నుండి ముక్తుడవుతాడని స్వామి గ్యారంటీ ఇస్తున్నారు. అట్లా చేయని వాడు సర్వజ్ఞాన విమూఢాన్. అట్లా ఎవరైతే ఆచరించారో నేను చెప్పిన జ్ఞానాన్ని, వాడు జ్ఞానమంతా మూఢుడైపోతాడు. సర్వజ్ఞానం అంటే తన బుద్ధి నుండే తాను మూఢుడవుతాడు. నష్టాన్ అచేతసః, బుద్ధి లేని వాడే మానవ జన్మ యొక్క విలువను కోల్పోతాడు, నష్టపోతాడు. వాడు ఏం నష్టపోతాడు? అవకాశాన్ని నష్టపోతాడు. అన్నిటికంటే మంచిదేమిటి సృష్టిలో? అవకాశం రావటం, మానవ జన్మ అవకాశం. ఆ అవకాశం వచ్చి కూడా, తెలిసి కూడా, విని కూడా, నేను చెప్పింది విని కూడా, మానవ జన్మను పొంది కూడా వాడు నిర్లక్ష్యం చేత ఎందుకు చేయరు చెప్పండి? తెలిసిన తర్వాత కూడా ఎందుకు చేయరు?
కేవలం నిర్లక్ష్యం. అంతేనా? నిర్లక్ష్యం అంటే విలువ గుర్తింపుకు రావటం లేదన్నమాట. వాళ్ళకి అది ఎంత విలువైందో తెలియటం లేదు. తెలియరు కనుక చేయరు. చేయని వాళ్ళందరూ దాన్ని నిందించిన వాళ్ళే. అభ్యసూయంత అంటున్నారు. నా అనుతిష్టంతి అభ్యసూయంత. ఆచరించని వాళ్ళందరూ తిట్టినంత పని చేసిన వాళ్ళే. అభ్యసూయంత అంటే అసూయంత. వాడి అందు వాడికే అసూయ. వాడి ఎదుగుదలను ఎవరు ఆపుతారు? వాడే ఆపుకుంటాడు, ఇంకెవ్వరు ఆపరు. అట్లా చేసిన వాడు నష్టాన్ అచేతసహ అని తెలుసుకోమని చెప్పారు. దాని తర్వాత స్వామి ఒక నిస్పృహతో కూడిన వాక్యం చెప్పారని చెప్పుకున్నాం. అది చాలా గొప్ప విశేషమైంది. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవానపి స్వస్యాహ ప్రకృతే సదృశం చేష్టతే. తన ప్రకృతిని అనుసరించే ప్రవర్తిస్తున్నాడు జ్ఞాని అయిన వాడు కూడా అన్న ఆ నిస్పృహ వాక్యం. జ్ఞాని కూడా అట్లా చేస్తే ఇక ఇంకెందుకు ఇవన్నీ? నిగ్రహ కిం కరిష్యతి. ఎవరిని ఉద్ధరించడానికి ఇవన్నీ బోధలు అనే స్వామి అంటున్నాడంటే అక్కడ జ్ఞానం అనేది ఎక్కడి నుండి ఉంటుంది? ఇప్పుడు మనకు ఒక తరగతిలో కొత్తగా చేరిన విద్యార్థి ఉన్నాడు అనుకోండి. అక్కడ ఒక చెప్పే సబ్జెక్ట్, ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్లో చేరాము, బైపీసీ, సిఈసి అని రకరకాల గ్రూప్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్ వాడికి కొత్త. అపరిచయం దగ్గర నుండి మొదలవుతుంది. పరిచయం చేసుకోవాలి, పరిచయం చేసుకున్న దాని మీద పట్టు సాధించాలి, నమ్మకం కలగాలి, ఆచరించాలి, వాడికి అప్పుడు అనుభవం రావాలి. అంతేనా? ఏదైనా అంతే. కొత్తది ఏదైనా పట్టుకోగానే పరిచయం దగ్గర మొదలవుతుంది. ఇప్పుడు మనకు అధ్యాత్మ విద్య పరిచయం అవుతుంది. పరిచయం అయిన దాని మీద పట్టు సాధించాలి అంటే ఇంకా స్పష్టంగా క్లారిటీ రావటం అన్నమాట. ఆ పట్టు సాధించిన దాన్ని ఆచరించాలి. ఆచరిస్తే అనుభవం వస్తుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా జ్ఞానానికి స్థితులే కదా. తెలుస్తున్నది కూడా జ్ఞానం. ఏం తెలియనప్పుడు కంటే తెలియటం గొప్పనే కదా. అది గొప్ప విశేషం. అట్లా అన్ని అంచెలు అంటే అన్ని సోపానాలలో కూడా జ్ఞానేవాడు. మరి జ్ఞానం అయినప్పటికీ ఎందుకు ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్మేషన్? ఇప్పుడు ఏదైనా ఇన్స్టెంట్గా మారిపోతుందా అంటే అభౌతికమునందు మారచ్చు కానీ భౌతికమునందు కాదు. ఇప్పుడు ఒక ఇల్లు రెనోవేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, మనసులో మనం ఒక ప్లాన్ వేసేసుకుంటాం, ఇది తీసేసి ఇది ఇట్లా మార్చేద్దాం, అది అట్లా మార్చేద్దాం. అవుతుందా? కాదు. మళ్ళీ మనసులో మారిపోయింది కానీ బయట మేనిఫెస్టేషన్, అది రూపాంతరం చెందాలంటే ఎంతో కృషి చేయాలి మనం దానికి. అట్లాగే జ్ఞాని యొక్క దేహం కూడా, దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా మనం చెప్పుకున్నాము ప్రకృతిని ఎందుకు అనుసరిస్తాయంటే ప్రకృతి 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో సంస్కారాలు, ఒకటేమో ప్రవృత్తులు. ఇవి పూర్వజన్మ వాసనలుగా వస్తుంటాయి జీవుడికి. పూర్వజన్మ సంస్కారాలంటేనేమో మంచివి, ఉత్తమమైన అలవాట్లు, ఉత్తమమైన అవగాహన, ప్రవర్తన ఉండటం సంస్కారం. ప్రవృత్తి అంటే ఎప్పుడైనా కూడా అది నెగిటివ్ సెన్స్లో వస్తుంది. అంటే ప్రవృత్తి అంటే వదిలేయవలసినవి, తనకు ఉండకూడనివి ఏవైతుంటాయి అవి కూడా వస్తాయి. ప్రతి మనిషికి ప్రవృత్తులు, సంస్కారాలు ఉంటాయి. అయితే జ్ఞానికి కూడా ఇవి ఉంటాయి. ఇవి కాక జన్మాంతరంగా వచ్చినవి కాకుండా ఈ జన్మలో తాను అభ్యాసం చేసిన గుణములు కూడా ప్రకృతి గుణములు ఉంటాయి. అవి ఎటువంటివి ఉంటాయని చెప్పుకున్నాము. ఏ కుటుంబంలో పుట్టాడు, ఎటువంటి కుటుంబంలో. చూడండి, ఎంతోమంది కుటుంబంలో పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు చాలా ఉత్తమ సంస్కారం కలిగిన వాళ్ళై ఉంటారు, ఉత్తమ ఆచార వ్యవహారాలు ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మటుకైతే. అట్లా లేని వాళ్ళు కూడా జ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో. అయినా సరే ఎక్కువగా అట్లాగే ఉంటాయి. అంటే ఏ వాతావరణంలో ఎదుగుతాడు, ఒక పిల్లవాడు ఎదుగుతూ ఉంటే వాడి సంస్కారాలన్నీ పోగవుతున్నాయి. అవన్నీ ఏ సంస్కారాల్లో పుట్టాడు, వాడికి చిన్నప్పటి నుండి వాసనలు ఎటువంటివి ఉన్నాయి, ఎటువంటి అలవాట్లు చేయబడ్డాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లాగే ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మనిషిని దేహేంద్రియ మనోబుద్ధులన్నీ ఇటువంటి అభ్యాసాలకు అలవాటు పడుతున్నాయి. గుణములంటే అభ్యాసం, బాగా గుర్తుపెట్టుకోవాలి. గుణం అంటే అభ్యాసం చేయబడింది. గుణం ఏదైనా సరే స్వతసిద్ధంగా ఉన్నది కాదు, అంటే నేర్చుకున్నది, అంటించుకున్నది గుణం. ఈ ప్రకృతి గుణములను అనుసరించే జ్ఞాని కూడా ప్రవర్తిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికమైన జ్ఞానంలో మనము 3 స్థాయిలు చెప్పుకున్నాం. ఏమిటవి? వివేకంలో 3 స్థాయిలు ఉంటాయి. పోయినసారి చెప్పుకున్నాం. మొదటిది ధర్మాధర్మ వివేకం ఉంటుంది, మొదటి స్థాయి. అది ధర్మాధర్మం అంటే ధార్మికంగా బ్రతకటం, అధార్మికంగా బ్రతకటం.
ఆ ధార్మికం ఎట్లా ఉంటుంది? లౌకిక ధర్మాలను అనుసరించి బ్రతకటంలో మనము ధర్మరాజు యొక్క ఉపమానం చెప్పుకున్నాము. లౌకిక ధర్మాలనే అనుసరించి బ్రతికే వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. ఆ లౌకిక ధర్మాలను కూడా అనుసరించని వాళ్ళు, అధర్మంగా బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ధర్మాధర్మ వివేకం మొదటి వివేకం. రెండవది సాధన స్థాయి ఏం చెప్పుకున్నాం? నిత్యానిత్య వివేకం. నిత్యానిత్య వివేకం అనేది రెండవ స్థాయి. అంటే లౌకికాన్ని వదిలేస్తాడు వాడు, ఇక లోకంలోని ధర్మాలతో వాడికి పని లేదు. వాడికి ఏం కావాలి? అది నిత్యమా అనిత్యమా? లోక ధర్మాలు ఏవి నిత్యం కాదు. లోకంలో ఆచరించే ధర్మాలు ఏవి మనం తీసుకెళ్ళేవి, ధారణ చేయగలిగినవి కాదు. అంటే వదిలేసేది ఏది ధర్మం కాదు. ముందు బాగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మం అంటే ధారణాయ శక్యమితి ధర్మ. చెప్పండి. అంటే ధరించుటకు ఏది శక్యమైందో, ఏది తగినదో అది ధర్మం. మనం విడిచేయగలిగింది ధర్మం కాదు. ఏది మన నుండి విడిపోతుందో అది ధర్మం కాదు. అందుకే ధర్మాన్ని ఎంచుకునేటప్పుడు నేను ఇది సర్వకాల సర్వావస్థల్లో, అన్ని కాలాల్లో, అన్ని స్థితుల్లో నేను నిలుపుకోగలనా, అదే అయితే ధర్మం, లేకపోతే కాదు. కనుక ధర్మాధర్మ వివేకము, నిత్యానిత్య వివేకము. ఇంకా ఉన్నతంగా ఏమిటి? మూడోది చెప్పుకున్నాం. జ్ఞానులకే అందేది ఏమిటి? సత్యం మిథ్య. చెప్పండి. ఏది సత్యం, ఏది మిథ్య? మిథ్య అంటే లేనిదని అర్థం, అబద్ధం, లేనిది అని అర్థం. ఏది ఉన్నది, ఏది లేనిది? ఆత్మ ఏ సత్యం, జగత్తు లేదు, ఈ సంసారం లేదు అసలు. అనిత్యం తర్వాత ఉంటే నిత్యము అనిత్యము అని ఆలోచిస్తాడు. సాధన స్థితిలో ఉంది, వాడికి జగత్తు ఉంది కాబట్టి దాని నుండి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సిద్ధావస్థలో వాడికి జగత్తే లేదు అసలు. లేని వాడికి ఇంకేం గోల? వాడికి నిత్యమా అనిత్యమా అని అడగడు, వాడు లేనే లేదంటాడు. అది ఉన్నతమైన స్థితి. ఈ స్థాయిలో ఎదుగుతూ వస్తున్నప్పటికీ కూడా పూర్తి జీవన్ముక్త స్థితి వచ్చేదాకా, జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి అంటే దేహ జీవ భావాలు రెండు పూర్తిగా పోతాయి వాడికి. ఆ జీవన్ముక్త స్థితిలో వచ్చేదాకా కూడా వాడు ప్రకృతి గుణాలను అనుసరించి ప్రవర్తిస్తుంది దేహేంద్రియ మనోబుద్ధులు. దానికి మంచి ఉదాహరణ చెప్పుకున్నాం. చరిత్రలో మనకు కనిపించే జ్ఞానులు ఎవరైనా ఒకరిని పోలిన వారు ఒకరు ఉన్నారా? బోధనా విధానంలో కానీ, మరి వాళ్ళ తీరులో కానీ, ప్రవర్తనలో కానీ అన్ని భేదాలు కనిపిస్తాయి. జ్ఞానులు కాదా అంటే తప్పకుండా జ్ఞానులే, కానీ ఇంకా ఆ ప్రకృతి గుణాలు వాళ్ళకు ఉన్నాయి. పూర్వ వాసనలు అంటారు. సన్యాసం తీసుకున్న వాళ్ళకు కూడా ఎన్నో ఉంటాయి, లోకంలో చాలా ఉంటాయి, వదిలిపెట్టలేరు వాళ్ళు దాన్ని. ఎందుకంటే పూర్వ వాసనలు అవన్నీ, వృత్తిపరమైన వాసనలు ఉంటాయి, ప్రవృత్తిపరమైన వాసనలు ఉంటాయి. ఇవన్నిటినీ కూడా ఇంకా పట్టుకొని ఉంటారు. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారో ఆ బ్యాక్గ్రౌండ్ని వదిలిపెట్టలేరు. అందుకే ఈ శ్లోకం ద్వారా స్వామి జ్ఞానులను కూడా హెచ్చరిస్తున్నారు. ఎదిగే సామాన్యులను, సాధకులను, జ్ఞానులను కూడా హెచ్చరిస్తున్నాడు. ఎందుకు? ఇది చేసి ఏమన్నారు? నిగ్రహ కిం కరిష్యతి అంటే బోధలు ఏం చేస్తాయంటే, బోధలు ఏం చేస్తాయి కాదు, దానికోసమే జ్ఞాని అయిన తర్వాత కూడా, అంటే సత్యాన్ని అవగాహన చేసుకున్న తర్వాత కూడా సత్యంలో జీవించాలి. నాకు అర్థమైంది, అయిపోయింది అంటే కాదు. ఇప్పుడు ఒక పాఠం చెప్తున్నాం అనుకోండి, పిల్లలు ఏమంటారు? నాకు వచ్చేసింది అంటాడు. వాడు అంటాడు వెంటనే నాకు అర్థమైపోయింది. అర్థం అవ్వడం కాదురా, మళ్ళీ చెప్పు అంటే. అర్థమైంది చెప్పడం ఒక ఎత్తు, ఇప్పుడు జ్ఞానాన్ని బోధ చేయటం ఒక ఎత్తు, ఆ బోధించిన దాన్ని జీవించటం ద్వారా ఏం చేస్తాడంటే చెప్పకనే చెప్తాడు బోధ. అందుకే ఎప్పుడైనా సరే మనం ఎన్ని 100 పుస్తకాలు రాసినా సరే, 1000 ప్రవచనాలు చెప్పినా సరే, మన ప్రవర్తన చెప్పినంత స్పష్టంగా మనం బోధలో చెప్పలేం. ఎదుటివాడికి ఏమర్థమవుతుంది? మనం చూసి నేర్చుకుంటాడా, విని నేర్చుకుంటాడా? చూసి నేర్చుకునేది ఎఫెక్టివ్, ప్రభావవంతం, దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని ప్రభావం చాలా ఎక్కువ. ఒకరిని చూసి నేర్చుకున్నప్పుడు అది మన లోతు దాకా పెడుతుంది. ఎందుకంటే అది మనం గ్రహింపుకు తీసుకోగలం. విన్నది ఎట్లా ఉంటుంది? థియరీ, అంతే కదా. థియరిటికల్ నాలెడ్జ్కి, ప్రాక్టికల్ నాలెడ్జ్కి చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ జ్ఞానికి హెచ్చరిక ఏమిటి? నీ ప్రవర్తనను చూసుకో అంటున్నారు స్వామి. అంత జ్ఞానిని కూడా హెచ్చరిస్తున్నారంటే తప్పకుండా ఆ స్థానంలో ఉన్న వాళ్ళకి ఆ
రెస్పాన్సిబిలిటీ అంటాం మనం, బాధ్యత ఉంటుంది. ఎందుకు? వాళ్ళ ప్రవర్తన ద్వారా. మనం వెనుక ఒక శ్లోకం చెప్పారు స్వామి, ఎట్లాగో ఎవరైతే శ్రేష్ఠులైన వాళ్ళు, యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన, శ్రేష్ఠులైన వాళ్ళు ఏది ఆచరిస్తారో దాన్ని అందరూ అనుసరిస్తారు. కనుక ఆధ్యాత్మిక ప్రబోధకులు అనేవాళ్ళు అందరికంటే శ్రేష్టమైన స్థానంలో లోకమంతా వాళ్ళని చూస్తుంది, వాళ్ళ ప్రవర్తనను చూస్తుంది, వాళ్ళ తీరుతెన్నును చూస్తుంది, దాన్ని అనుసరిస్తారు వాళ్ళు. కనుక ఎప్పుడూ కూడా జ్ఞాని అలర్ట్గా ఉండాలి. ఎట్లా అలర్ట్గా ఉండాలి? ఇంద్రియస్య అర్థే రాగద్వేషో వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఇది జ్ఞానికి కూడా వర్తిస్తుంది. అంటే ఇంద్రియాలు ఏ ఇంద్రియ విషయాల్లో ప్రవర్తిస్తున్నాయో, అంటే ఇంద్రియాలు ఏ ప్రవర్తన చేస్తున్నాయో అవన్నీ విషయాల్లో వాటికి వశం కావద్దు నువ్వు. ఎందుకంటే అవన్నీ రాగద్వేషాలతో కూడుకొని ఉంటాయి. అంటే ఏ విషయంలో ప్రవర్తించినా మనం ఏమంటాం? బాగుంది బాగలేదు అంటాం మనం. ఇది అనకుండా పనిచేయలేము అసలు మనం. నాకు కావాలి వద్దు, బాగుంది బాగాలేదు, తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఏమిటి? బాగుంటే కావాలి, బాగాలేకపోతే వద్దు. ఇవి అన్ని ఇంద్రియార్థములన్నీ వీటితో కూడే ఉంటాయి. అన్ని విషయాలు ఏ ఒక్కటైనా సరే చివరికి జ్ఞాని అని చెప్పబడే వాళ్ళకు కూడా మఠాలు ఆశ్రమాల్లో ఉన్నప్పుడు చాలా ఇంకా బాధ్యతతో ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏ వ్యవస్థ మనం నిలుపుతామో అది ఉత్తరోత్తర ఎన్నో తరాల దాకా అది కొనసాగుతుంది. ఇప్పుడు ఒక వంశం ఉందనుకోండి, వంశంలో ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడంటే సరిగా వంశాలు ఉండవు, వంశానికి ఆచారాలు కూడా ఉండవు. కానీ అట్లా ఉంటుందా లేదా? మన వంశాచారం నిలబెట్టాలి అని ఒక ఇది ఉంటుంది. దాన్ని ప్రతి తరం వాళ్ళు, ఇప్పుడు రాజులు ఉంటే ఎట్లా చేసేవాళ్ళు, ఆ వంశానికి తగినట్టు ఇక్ష్వాకు కులం గురించి చాలా గొప్పగా చెప్తారు. ఎందుకు చెప్తారు? ఆ వంశంలో వచ్చిన రాజులందరూ కూడా ఆ పరంపరను నిలబెట్టారు. అట్లాగే ఇప్పుడు పీఠాధిపతులు ఉంటారు, కంచి కామకోటి పీఠం అని అవని ఇవని. వాళ్ళు ఎట్లా ఉంటుంది? ఆ పరంపర ఉంటుంది, ఆ పరంపరను నిలబెట్టాలి వాళ్ళు. ఆ పరంపరను నిలబెట్టినప్పుడు కొత్తగా వచ్చిన స్వామి వచ్చి ఆయన ప్రవృత్తిపరంగా వచ్చి ప్రకృతిపరంగా ఏదైనా చేసేస్తే ఎట్లా ఉంటుంది? చాలా కీడు జరుగుతుంది. ఎందుకంటే అది అందరినీ ప్రభావితం చేసే స్థానం కాబట్టి. కనుక అక్కడ జ్ఞానులకు కూడా బాగా చెప్తున్నది ఏమిటంటే అప్పుడు కూడా తపోజీవనమే ఉండాలి. నాకు అంతా తెలిసిపోయింది కదా, ఇంకా నిగ్రహం ఎందుకు నాకు? నేను ఏదంటే అది తినొచ్చు, నేను ఎట్లా అంటే అట్లా తిరగచ్చు, నేను ఏదంటే చెయ్యొచ్చు, మొండిగా ఉండొచ్చు, ఎట్లాగైనా చేయొచ్చు. అంటే ఆన్సరబిలిటీ అంటాం మనం. ఒక జ్ఞానికి ఏముంటుంది? అడగరు, ఎవరు ఎదురుపడి అడుగుతారు జ్ఞానులను? అడగరు, కానీ అది ఉంటుంది ఆటోమేటిక్గా. తనంతట తానే అది అనుకొని ప్రవర్తించాలి. కనుక ఎప్పుడు ఆ స్వేచ్ఛా ప్రవర్తన రాకూడదు జ్ఞానికి. ఒకప్పుడు ఒకటి చెప్పి ఇంకోటి మాట మారిస్తే లోకంలో ఏమవుతుంది? నమ్మకం పోతుంది, అంతే కదా. మాట మారిస్తే మనకేం నష్టం జరగకపోవచ్చు. ఒకప్పుడు అదొకటి చెప్పి ఇంకోటి చెప్తే నమ్మకం పోతుంది. కనుక మన ప్రమాణాలని గట్టిగా నిలిపే బాధ్యత ఉంది అని అక్కడ చెప్తున్నారు. ఏ ఇంద్రియ విషయాల పట్ల కూడా ఏమరపాటు అంటాం మనం. ఏమరపాటు అంటే పట్టించుకోకుండా ఏదో వాటిని వదిలేసి ఉండకూడదు. ప్రతి దాంట్లో వశం కావద్దు. తయోర్న వశం ఆగచ్చేత్, వాటికి వశమైపోయి లోనైపోవద్దు అని చెప్తున్నారు. ఎందుకు? అన్నిటికంటే గొప్ప శత్రువు ఏది మనకు? ఇంద్రియార్థములు, రాగద్వేషములు. ఇవే అన్నిటికంటే ప్రబలమైన శత్రువు. ఇక్కడ రాసిన తౌ హ్యస్య పరిపంథినో హి అస్య, అవి నిశ్చయంగా నీకు శత్రువులు అని చాలా స్పష్టంగా స్వామి చెప్తున్నారు అక్కడ. అందుకే సాధకులకు కూడా ఒక బాధ్యత ఉంటుంది, సమాజంలో జ్ఞానులకు కూడా బాధ్యత, ఆధ్యాత్మిక రంగంలో అందరికీ కూడా ఆ బాధ్యత ఉంది అని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు. జ్ఞానులందరూ అలర్ట్ అవ్వాలి. ఎవరు జ్ఞానులు? నేను కాదు అనుకోవద్దు, విన్న వాళ్ళందరూ అవునా కదా, పరిచయం అయింది కదా, అంతే. ఇప్పుడు అంత విన్న తర్వాత కూడా అంత భగవద్గీత అంతా వినొచ్చి ఇంటికి వెళ్ళి ఢామ్ డూమ్ అని ఎగిరారు అనుకోండి, అప్పుడు ఏమంటారు పిల్లలు? మన అక్కడ వినొచ్చి ఏందన్నా ఇది అంటారా అనరా? అంటారు కదా. ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాం అంటారా లేదా? అందుకే ఏం చేయాల్సి వస్తుంది? వాళ్ళకి చెప్పే ముందు మనం ఆచరించాలి. కనుకనే అందరు చెప్పటమే మానేశారు. చెప్తే ఆచరించాల్సి వస్తుంది కదా అని చెప్పటమే మానేశారు.
కనుక అట్లా కాదు అని చెప్తున్నారు. ఇవాళ ఇంకేమంటారంటే దానికి ఒక గట్టితనాన్ని ఇస్తున్నారు స్వామి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్, స్వనుష్ఠితాత్ పరధర్మాత్ విగుణ స్వధర్మ శ్రేయాన్ అంటున్నారు. పరధర్మము స్వధర్మము అని 2 పదాలను తీసుకొచ్చారు స్వామి ఇక్కడ. అదెందుకు? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మనిషికి 2 ధర్మాలు చూపిస్తున్నారు. ఒకటేమో స్వధర్మము, రెండవది పరధర్మము. ఏది స్వధర్మము ఏది పరధర్మము నిశ్చయం చేయాలి. ఎందుకంటే శ్లోకం అయితే 2 పాదాల్లో ఆయన చెప్పేశారు, 4 పాదాల్లో 2 వరుసల్లో చెప్పేశారు. కానీ అంత సులభం కాదు. మనిషి నా స్వధర్మం ఏది అని నిశ్చయించుకోవడానికి ఇక్కడ ఏమంటున్నారంటే, సరిగ్గా ఆచరించలేకపోయినా స్వధర్మాన్ని ఆచరించటమే శ్రేయస్కరం. బాగా ఆచరించినప్పటికీ పరధర్మం ఎప్పుడూ కూడా శ్రేయస్సు కాదు. అందుకే స్వధర్మమునందు నిధనం, మరణమైనా మేలే స్వధర్మమునందు. పరధర్మం భయావహ, పరధర్మం ఎప్పుడు భయమునే కలిగిస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు డిసైడ్ చేయాలి మనిషి స్వధర్మం ఏమిటి పరధర్మం ఏమిటి అని. మనిషికి స్వధర్మం ఏమిటండి? అమ్మో, మీరు చాలా హై లెవెల్ మనుషులు అయిపోయారు. మాట్లాడితే సచ్చిదానందం నుండి దిగి మాట్లాడట్లేదు. చాలా కరెక్ట్ మీరు చెప్పింది. కానీ అట్లా లేదు లోకంలో. మనిషి స్వధర్మాలంటే ఈ శ్లోకానికి చాలామంది వ్యాఖ్యాతలు చాలా అర్థాలు చెప్తారు. కనుకనే స్వధర్మం ఏమిటి అని అడిగితే వృత్తి వ్యాపార ధర్మాలు చెప్తారు, వర్ణాశ్రమ ధర్మాలు చెప్తారు. ఇంకొకటి వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు 2 ఉంటాయి. వర్ణాలంటేనేమో కులాలు, ఆశ్రమాలంటేనేమో బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమ ధర్మాలు ఉంటాయి. వృత్తి వ్యాపార ధర్మాలు ఉంటాయి. ఎన్నో రకాల ధర్మాలు ఉంటాయి లోకంలో. అన్ని ధర్మాలైనా కదా, వాటి అన్ని పేర్లు ఏమిటి? ధర్మమే అంటారు కదా. కనుక స్వధర్మం ఏమిటని నిశ్చయం చేయడం చాలా విశేషమైంది. లోకంలో దీనికి ఏం చెప్తారంటే, నువ్వు ఏ వృత్తిలో ఉన్నావో, వడ్రంగి వృత్తిలో ఉన్నావు అనుకో, వడ్రంగి పని బాగా చేసుకో, వడ్రంగి పని మానేసి వేరే పని చేయకూడదు. టీచర్ వృత్తిలో ఉంటే టీచర్ వృత్తి బాగా చేసుకో, వేరే వృత్తిలోకి వెళ్ళదు. ఇట్లాంటి అర్థాలు కూడా లోకంలో చెప్తారు దీనికి, ఈ శ్లోకానికి. కాబట్టి ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాం. ముందు బేసిక్ లెవెల్ నుండి, అంటే మనం మౌలికంగా ఆలోచిస్తే నిజంగానే ఇవన్నీ ధర్మాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కే మనిషి ఎదుగుతాడు. సచ్చిదానంద స్మృతిని అందుకునే లోపల, ఇంత వేదాంతాన్ని శ్రవణం చేసే లోపల అవన్నీ కూడా ఆచరించాలి. ముందు ఏమిటంటే సాధారణ ధర్మం అందాం. సాధారణ ధర్మం ఏమిటి మనిషికి అంటే, మనిషి ముందు ఎట్లా ఉండాలి? కరెక్ట్, మనిషిగా బ్రతకడం సాధారణ ధర్మం. ఇప్పుడు మనిషి ఎట్లా బ్రతుకుతున్నాడు? పశువులాగా, అంతే కదా. మనిషి ముందు మౌలికం ఏమిటి వాడికి? నువ్వు మనిషివి, నువ్వు మనిషిగా బ్రతకగలగాలి. అందుకే మన లోకంలో ఇది ఎవరికైనా వర్తిస్తుంది. అంటే ఇంకా ఎవరైనా మనుషులకి ఈ ధర్మం వర్తిస్తుంది. ఏమిటది? మనిషిగా బ్రతకడం. మనిషికి పశువుకి తేడా ఏమిటండి? విచక్షణ జ్ఞానం. ఇంకా అదే, ఆయన విచక్షణ అన్నారు, వీళ్ళు ఆలోచన అన్నారు, 2 ఒకటే. ఇంకా తప్పొప్పులను తెలుసుకోగలిగిన వాడు మనిషి. తప్పొప్పులు తెలియకుండా ప్రవర్తిస్తే పశువు అంటాం మనం. కానీ బేసిక్గా పదాలే ఏం చెప్తాయంటే, మనస్సుతో మనుగడ ఉన్నవాడు మనిషి, పశువు అంటే మనం బంధింపబడేవారు. పశుబంధనే ధాతు, బంధింపబడేవాడు పశువు. అంటే వాడి కోరికలకు, వాడి ఇచ్ఛలకు విచక్షణ చేసుకోలేకుండా వాటికే లోనైన వాడు ఎవడుంటాడో వాడు పశువు. అంటే మనిషిగా పుట్టి కూడా ఒక కోరిక పుట్టింది, దాన్ని తీర్చుకోవడానికి సామధాన భేద దండోపాయాలు ఏవైనా సరే, ఏదన్నా నేను అది సాధిస్తా, అట్లా ఉన్నవాడు పశువే వాడు. అంటే లౌకికంగా నీతి రీతి అంటాం, ధార్మికంగా బ్రతకటం అంటాం మనం. నీతి రీతిలో ఎట్లా అంటే, ముందు సంపాదిస్తాడు మనిషి. బతకడానికి సంపాదన, తిండి అయినా సంపాదించడమే కదా. ఎట్లా ఉండాలి అది? నీతిగా ఉండాలి. నీతి అంటే ఏమిటి? ఇప్పుడు వ్యాపారం వాడికి తప్పదు, లాభం తీసుకోకుండా అమ్మడు. కానీ దానికి ఒక హద్దు ఉంటుంది. హద్దు ఉంటుందా లేదా?
ఆ హద్దును, నీతిని ఎథిక్స్ అండ్ నార్మ్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏవైతే మనం పెట్టుకుంటామో వాటన్నిటిని అనుసరిస్తూ బ్రతకటం అనేది ప్రతి మనిషికి తప్పనిది, ఎవరైనా సరే. అయితే ఈ సాధారణ ధర్మాలన్నీ అనుసరిస్తే సరిపోతుందా? ధర్మం అవుతుందా అది? అంటే సర్వకాలాల్లో అది నిలుపుకోగలుగుతాడా అంటే ఇది ఆచరించాలి, దీన్ని ధిక్కరించమనట్లేదు, కానీ ఇది సరిపోదు. సరిపోనప్పుడు ఏం చేయాలి? ఎదగాలి. ఎదిగేటప్పటికి ఏమవుతుంది? ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు అన్నాం, ఇందాక వర్ణ ధర్మాలు అన్నాం. ఇప్పుడు ఈ లోకంలో వర్ణాలకి కులాలకి అసలు కుల వ్యవస్థనే లేదు. అవటానికైతే అన్నిట్లో క్యాస్ట్ కాలం ఉంటుంది, కానీ కులం అనేది ఇట్లా మనకు ఏర్పడింది ఈ బేసిస్ మీద కాదు. ఈరోజు మనం రిజర్వేషన్లు చేసుకుంటున్నాం చూసారా, అది దానికి కులానికి ఏమీ సంబంధం లేదు. కులధర్మాలు అనేవి ఎట్లా ఉండేవంటే మనిషి ప్రవృత్తులను బట్టి ఆయా పనులు చేసుకుంటూ వాడు ఎదగాలి. ఇప్పుడు ఒక కష్టపడి శ్రమ కోర్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాయ కష్టం అంటే వాళ్ళ దేహము దృఢత్వం వేరుగా ఉంటుంది. అట్లాగే మామూలుగా బుద్ధితో పనిచేసే వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళకి దేహం అంత దృఢంగా ఉండదు, వాళ్ళది కాయ కష్టం చేయలేరు. ఏ ప్రవృత్తి దేహేంద్రియ మనోబుద్ధులకు ఉంటుందో, వాళ్ళ మనస్సు కూడా అట్లాగే ఆలోచిస్తుందో, వాళ్ళని బట్టి వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పడినాయి. ఆ ధర్మాలను అనుసరిస్తూ ఏ కులంలో పుట్టినవాడు ఆ కుల ధర్మాన్ని బాగా ఆచరిస్తూ తర్వాత దాన్ని దాటేస్తాడు. అంటే వచ్చే జన్మకి ఆ కుల వ్యవస్థను దాటి ఎదిగే జన్మకి వెళ్ళిపోతాడు. ఈ జన్మలో కూడా మారిపోవచ్చు. అంటే ఒకదాన్ని ముందు ఆచరించి తన దాన్ని తను ఆచరించి మళ్ళీ దానికంటే ఉన్నతమైన దానికి ఎదగాలి. ఇప్పుడు 5వ తరగతిలో ఉన్నవాడు 6వ తరగతికి ఎట్లా ఎదుగుతాడు? ముందు 5వ తరగతిని సరిగ్గా చదువుకుంటే అప్పుడు 6కి ఎదుగుతాడు. నాకు 6కి ఎదగాలి కదా అని 5 చదవకుండానే ఉంటే వెళ్ళలేడు. అట్లాగే ఎవరి ఆచార వ్యవహారాలను వాళ్ళు బాగా ఆచరించిన వాడైతేనే దాని నుండి బయటపడతాడు, వదిలేసిన వాడు కాదు. ఆచరించి దానికంటే ఉన్నతమైన దానికి వెళ్తాడు. ఇప్పుడు తరగతులు ఎప్పుడైనా పైకి వెళ్తుంటాయి, కిందకి వస్తుంటాయి, వాళ్ళకి ప్రమోషనే కానీ డిమోషన్ ఉండదు కదా. అట్లాగే ఎదుగుతూ ఉంటాడు. ఇట్లాంటి వ్యవస్థను ఒకటి కనిపెట్టింది. కానీ ఇక్కడ మనకు వర్ణధర్మాలు ఉన్నాయా? ఎవరు వర్ణాన్ని వాళ్ళందరూ సన్యాసించారు. ఏం చేశారు? వదిలిపారేశారు. కాబట్టి అది అక్కడ లేనే లేదు. తర్వాత ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. ఆశ్రమ ధర్మాలు ఎట్లా? బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం అని 4 ఆశ్రమాలు ఉన్నాయి మనకు. ఈ ఆశ్రమాల్లో ఎట్లా ఉంది? ముందు బ్రహ్మచారిగా ఉండి విద్యాభ్యాసం చేస్తాడు. ఆ తర్వాత అప్పటి కాలంలో, ఇప్పుడంటే విలువలు లేవు కానీ అప్పటి కాలంలో గురువు గుర్తించేవాడు. వీడి ప్రవృత్తికి వీడికి గృహస్థాశ్రమం ఉండాలా, వీడు డైరెక్ట్గా సన్యాసి అవ్వచ్చా? గురువుకి బాగా అర్థమయ్యేదన్నమాట. గురువు ఆదేశం ఉండాలి, గురువు అనుమతి ఉండాలి. అప్పుడే గృహస్థాశ్రమంగా నేను పోయి పెళ్లి చేసుకుంటా అంటే చేయటానికి లేదు. అక్కడ గురువు చేసుకోమంటేనే చేసుకునేవాడు, లేకపోతే చేసుకోవడాలు లేవు అక్కడ. అంటే ఎవరికి ఏది సరిపోతుంది. ఇప్పుడంటే వయసు వస్తే పెళ్లి చేసేసుకోవాలి, వాడికి అర్హత ఉందా లేదా, వాడు మేనేజ్ చేయగలడా, భార్యా పిల్లల్ని మేనేజ్ చేయటము పోషించటము వాడికి వచ్చారాదా ఎవరు ఆలోచించారు అసలు. కానీ ఇదివరకు అట్లా కాదు. గురుకుల వ్యవస్థ ఉన్నప్పుడు అన్ని వర్ణాల వాళ్ళందరూ కూడా అదే కులంలో ఉంటారు. ఇప్పుడు అదే గురుకులంలో చదువుకుంటారు. మీరు ఎప్పుడైనా గమనించుంటే ప్రహ్లాద చరిత్ర సినిమా చూసారు ఎప్పుడైనా? అప్పుడు గురుకులంలో ప్రహ్లాదుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి చెప్తూ ఉంటాడు కదా. అప్పుడు మీరు చూస్తే అందులో రాక్షస పిల్లలు ఉంటారు, బ్రాహ్మణ పిల్లలు కూడా ఉంటారు. అసలు ఈ భేదాలే మన భారతీయ సనాతన ధర్మంలో లేనే లేవు. ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ వచ్చి సమానత్వం అని మాట్లాడుతున్నారు, కానీ భారతీయ సనాతన ధర్మంలో అందరికీ సమానంగా విద్యాభ్యాసం ఉండేది. అప్పుడు ఎట్లా ఉంటుంది? అందరూ ఉంటారు అందులో, ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. దాన్ని బట్టి బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థాశ్రమంలోకి వెళ్తాడు. గృహస్థ అయిన వాడైతేనేమో మళ్ళీ తన గృహస్థాశ్రమ బాధ్యతలన్నీ తీర్చుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు రావాల్సిందే, సన్యాసం వైపు. అదే వానప్రస్థం. గృహస్థులు వదిలేస్తే గృహస్థాశ్రమాన్ని దాన్ని వానప్రస్థం అంటారు. అట్లా కాకుండా గృహస్థుడు కాకుండానే బ్రహ్మచారి నుండే డైరెక్ట్ సన్యాసాశ్రమం కూడా ఉంటుంది. వానప్రస్థం తర్వాత సన్యాసం తీసుకున్న వాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా నేరుగా కూడా, అంటే గృహస్థు కాకుండా. ఇవి కూడా వర్ణధర్మాలే.
ఇప్పుడు స్వధర్మం ఏది మరి? ఇవన్నీ ఈ యొక్క స్థాయిలు. సాధారణ ధర్మం ఒకటి వచ్చింది, తర్వాత వర్ణాశ్రమ ధర్మాలు వచ్చినాయి, తర్వాత వృత్తి వ్యాపార ధర్మాలు ఉంటాయి. అంటే ఏ వృత్తిని వాడు ఎంచుకుంటాడో ఆ వృత్తే ధర్మం అందాం అనుకున్నాం అనుకోండి. అవి ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, దొంగకి ఏమంటాడు? దొంగతనం నా వృత్తి ధర్మం అన్నాడు అనుకోండి, అది ధర్మం అవుతుందా? మరి వాడు అంటాడు నా ధర్మం నేను చేసుకుంటాను అంటాడు. అప్పుడు అందుకే వృత్తి ధర్మాలు, వృత్తి వ్యాపార ధర్మాలన్నీ పొట్టకూటికే కానీ అవి ధర్మాలు కానేరవు, ఎప్పటికీ కావు. అవి పొట్టకూటి కోసం మనిషి అవలంబించే ఒక సాధనాలు, అవన్నీ బ్రతకడం కోసం చేస్తున్నాడు, కానీ అవి ఎప్పుడూ ధర్మాలు కావు. కనుక ఈ అన్ని ధర్మాలు నిలిచేవా మారేవా ఒకటే, మారేదైతే ధర్మం కాదు. ఇంకా భగవద్గీత చాలా ధర్మం మీద చెప్తుంది. ఎందుకంటే చివరి శ్లోకం ఏమిటి, చాలాసార్లు చెప్పుకున్నాం, సర్వధర్మాన్ పరిత్యజ్య. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు స్వామి చివరి శ్లోకం, భగవద్గీత బోధకు చివరి శ్లోకం. అట్లా ఏంటి ధర్మాన్ని వదిలిపారేయమంటున్నాడు స్వామి అంటే, మరి మనం పెట్టుకునే ఇదే అన్ని ధర్మమే అంటాడు. ఇప్పుడు ఈ స్వధర్మాన్ని చెప్తున్నాడా స్వామి? స్వధర్మం ఏమిటి? విగుణ స్వధర్మం అంటున్నాడు. అంటే ఇది స్వధర్మం కాదు, ఇవేవి స్వధర్మం కాదు. ఇవన్నీ కూడా బయట ఒక లోకరీతిని మనం ఏర్పరచుకున్న లోకంలో చెల్లుబాటుకి. లోకం సమాజం నడవాలంటే వర్ణాశ్రమాలు ఉంటాయి కాబట్టి అవి ఉంటే ఉండనిగా, ఉంటే మనం ఏమన్నా అన్నాయా? మరి స్వధర్మం అంటే ఏమిటి? మీరు మొదట్లో చెప్పింది ఏమిటి? స్వ అంటే నేను, నాకు సంబంధించిన ధర్మం. నేనెవరో గుర్తిస్తే నా ధర్మం ఏదో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు తనను తాను ఎట్లా నిర్వచనం చేసుకుంటాడు? హౌ డూ యూ డిఫైన్ యువర్ సెల్ఫ్? నిన్ను నువ్వు ఎట్లా నిర్వచనం చేసుకుంటే నీ ధర్మం అది అవుతుంది. ఇప్పుడు దీనికి ఇక్కడ ఏమంటారంటే, చాలామంది వ్యాఖ్యాతకారులు ఏమంటారు, అక్కడ అర్జునుడు ఏమిటి? క్షత్రియుడు. అర్జునుడి క్షత్రియ ధర్మం ఏమిటి? అక్కడ యుద్ధం చేయటం. కాబట్టి స్వామి స్వధర్మే నిధనం శ్రేయ అన్నాడు. యుద్ధం చేస్తూ చచ్చిపోయినా సరే మంచిదే అంటున్నాడని దానికి వ్యాఖ్యానం రాస్తారు అక్కడ. కానీ అక్కడ అర్జునుడికి బోధ చేస్తున్నప్పుడు క్షత్రియుడికి ఇలాంటి బోధ ఇక్కడ ఏదైనా ఉందండి? కర్మ గురించి చెప్పటం, ఆత్మ గురించి చెప్పటం క్షత్రియ ధర్మాలా ఇవన్నీ? క్షత్రియుడైతే ఏం చెప్పాలి? యుద్ధ నిపుణత ఎట్లా ఉంటుందో అది చెప్పుకోవాలి అంతే. అది ఎవరు చెప్పారు? భీష్ముడు చెప్పాడు. రాజనీతి ధర్మాలన్నీ యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజుకి అంపశయ్య మీద భీష్ముడు బోధ చేస్తాడు రాజనీతిని. అవి ధర్మాలు కావు, ఇక్కడ స్వామి బోధ చేస్తుంది. కనుక క్షత్రియ ధర్మం గురించి స్వామి మాట్లాడటం లేదు. నేను నేను అన్న స్ఫురణ లోపల నుండి వస్తుంది కదా, మనకు స్మృతి వస్తుంది. అది దేని నుండి వస్తుంది? అవి వచ్చేటప్పుడు ఎప్పుడైనా, దీనికి మంచి ఉదాహరణ అంటే ఈ బయట మనం చెప్పుకున్న ధర్మాలు ఏవి నీకు గాఢ నిద్రలో ఉంటాయా? అంటే ఎప్పుడు వదిలేస్తామో మనకు సరిగా తెలియదు, కానీ గాఢ నిద్రలో వదిలిపోతున్నాయని తెలుస్తుందా? అంటే ఏ సమయంలోనైనా కాలధర్మాలు, దేశ ధర్మాలు, ఎన్నో ధర్మాలు ఉంటాయి. ఇవన్నిటినీ వదిలేసి ప్రతి ప్రాణి గాఢ నిద్రలో వదిలేస్తాడు. తనను వదిలేస్తాడా? చెప్పండి. తన ఉనికిని వదిలేస్తాడా? ఉండుటను వదిలేస్తాడా? ఉండుటను వదిలేస్తే లేవడు ఇంకా వాడు మళ్ళీ, అంతేనా? అది మనం వదిలిపెట్టలేదే. ఆ ఉనికి ధర్మమే స్వధర్మం. ఇప్పుడు స్వామి ఏమంటున్నాడు? విగుణ స్వధర్మ అంటే సరిగ్గా ఆచరించలేకపోయినప్పటికీ, సరిగ్గా అభ్యాసం చేయలేకపోయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక ధర్మమే ధర్మం, సాధన ధర్మమే ధర్మం. అది శ్రేయస్కరం. నువ్వు సరిగ్గా చేయలేకపోయినా సరే. లౌకిక ధర్మాలు, పరధర్మాలు అన్నీ ఎటువంటివంటే, నువ్వు చాలా గొప్పవాడిలాగా నీ డ్యూటీలన్నీ నువ్వు జీవితంలో, నేనైతే చాలా బాగా నా డ్యూటీలన్నీ చాలా బాగా నెరవేర్చాను, నేనేం చేయాలో నా వంశ ఆచారాలను నిలబెట్టాను, పిల్లల్ని కన్నాను, పితరులకు అందరికీ ముక్తి వచ్చేటట్టు. పిల్లల్ని కనాలి కదండి, పిల్లల్ని కంటేనే ముక్తి వస్తుందట పితరులకు అందరికీ. కాబట్టి పిల్లల్ని కన్నాను, వంశాన్ని నిలబెట్టాను, తర్వాత వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పించాను, తర్వాత ఆస్తిపాస్తులు ఇచ్చాను. చాలా బాగా చేశామా లేదా?
దాన్ని ఏమంటున్నారు? పరధర్మాత్ స్వనుష్ఠితాత్. చాలా బాగా ఆచరించిన పరధర్మం కంటే సరిగ్గా చేయలేకపోయినా సరే స్వధర్మమే మేలు అంటున్నారు. ఎందుకంటే చాలామంది విన్న తర్వాత ఏం చేస్తారంటే, మన వల్ల ఏం కాదు ఈ జన్మలో, ఎందుకులే అంటారు. అట్లా అనేవాళ్ళకు కూడా కొంచెమైనా సరే తర్వాత వస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ధర్మం, ఆధ్యాత్మిక సాధన ధర్మం కొంచెం చేసినా సరే, ఒక్కటి ఏదన్నా నిగ్రహించినా సరే ఈ జీవితంలో నిగ్రహం అంటే ఏమిటో తెలిసిపోతుంది. అంతవరకు ఎట్లా ఉన్నాం? మనం పశుతుల్యంగా ఉన్నాం. పశువుకు నిగ్రహం ఉండదు. దాన్ని ఎవరు ఆపుతారు చెప్పండి? పశువు రిలేషన్షిప్లో ఉంటే ఎవరన్నా ఆపుతారా? ఇప్పుడు మన పశువులు కూడా రిలేషన్షిప్లో ఉంటే ఎవరు ఆపటం లేదు, ఆపొద్దట కూడా. దానికి సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేస్తుంది. పశువులను కూడా అంతే కదా, సుప్రీంకోర్టు సపోర్ట్ లేకపోయినా అవి ఏమైనా చేసుకుంటాయి. ఎవరి కంచెని దాటే ఎవరి చేలోకైనా దున్నపోతే ఎడుతుందా వెళ్ళదా? దాన్ని ఎవరైనా ఆపుతారా? అలాంటి ప్రవర్తన ఉంటే పశు ప్రవర్తనని పక్కవాడి మీద పడి దోచుకోవటం ఇలాంటివి చేస్తే అంతే కదా, దున్నపోతులాగా కంచెని తెంచుకొని వెళ్ళిపోతుంది. ఇట్లాంటి పశుతుల్యమైన పరధర్మాలు ఎన్ని ఆచరించినా సరే, ఎంత బాగా ఆచరించినా సరే, అవన్నీ కూడా పరధర్మ భయావహ, భయమును కల్పిస్తాయట. ఎందుకంటే ఎంత గొప్పగా బ్రతికిన వాళ్ళైనా సరే లోకంలో చివరికి వాళ్ళకి ఏ భయం ఉంటుందండి? మృత్యు భయం. దాన్ని దాటగలిగిన వాడు ఎవ్వడూ లేడు. అందుకే ఎంతోమంది రాజులో సైతము రోగాలు వస్తే ఏం చేశారు? నన్ను సగం రాజ్యం ఇచ్చేస్తా, అది ఇచ్చేస్తా, నన్ను బతికించు అని అడిగారు. అంత భయం ఉంటుంది వాడికి. ఆ మృత్యు భయం అదంతా ఎంత బాగానైనా నువ్వు ఆచరించు. నేను చేయలేకపోతున్నానండి సాధన, నాకు చాలా కష్టంగా ఉందండి, నేను ఇక్కడ సాధించింది ఏమిటో నాకు తెలియట్లేదు, మీరు చెప్పిన కొద్ది నాకు కన్ఫ్యూషన్ పెరిగింది. ముందన్న అజ్ఞానంలో మనిషి హాయిగా ఉంటాడా లేదా చెప్పండి? మీరు చెప్పండి, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఇప్పుడు హాయిగా ఉంటాడు కదా? విన్న తర్వాత ఏది తెలియదు. అప్పుడు అజ్ఞానం హాయిగానే ఉంటుంది. మరి మీరు చూసారా ఎప్పుడైనా పశువు టెన్షన్ పట్టని చూసారా? దానికి ఏముండదు, హాయిగా తిరుగుతుంది. దానికి ఏమన్నా ముక్తి సాధన చేయాలని ఉండదు, ఏమైనా బాధ్యతలు ఉండవు, ఏది ఉండదు. అది అట్లా ఉన్నప్పుడు స్వేచ్ఛగా బలాదురుగా తిరుగుతారు కదా లోకం మీద, వాడికి ఏముండదు. కానీ ఈ సాధనలకు వస్తే వాడికి మృత్యు భయం ఉంటుంది. చివరికైతే భయం ఉంటుందా లేదా ఎవరికైనా? అది ఉంటుంది. మీరు సినిమా థియేటర్లో చూస్తారా, ఒక యాడ్ వస్తుంది, నా పేరు మహేష్ అని. చూసారా? చూడలేదా? ఇప్పుడు రావట్లేదు, పూర్వం అయితే వచ్చేది. క్యాన్సర్ గురించి అడ్వర్టైజ్మెంట్ అది, అవునా? నా పేరు మహేష్ అంటాడు వాడు అని. క్యాన్సర్ వచ్చింది, గుట్కా తింటే, సిగరెట్లు తాగితే అని చెప్తాడు. మరి వాడు పాపం ఒకప్పుడు ఇట్లాగే ధైర్యంగా మాట్లాడిన వాడే ఉండుంటాడు. ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఎవరు అట్లా మాట్లాడలేరు, అంత బలాదుర్గా స్వేచ్ఛా ప్రవర్తనను మాట్లాడలేరు. ఇప్పుడు స్వధర్మాన్ని ఆచరిస్తే అంటే కొంచెమైన ఆధ్యాత్మిక రంగంలోకి వస్తే, ఇప్పుడు వినగా 200 మంది నుండి ఇంతమందికి వచ్చారా మీ దాంట్లో? వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు? మనతో అయ్యేది కాదనుకున్నారు, అంతేనా? భగవద్గీత అంటే ఏమో ఉంటుంది అనుకున్నారు. చూస్తే ఏముంది అందులో? మనం చేయాల్సింది తప్ప ఇంకేం లేదు అందులో. అంత బాధ్యత మన మీద రుద్ది పెట్టారు అంతా. ఆ రుద్దినందుకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకే విగుణః స్వధర్మ అన్నారు. సరిగ్గా అభ్యాసం చేయలేకపోయినా, కష్టంగా అనిపించినా ఏం చేయాలి? ఇదే శ్రేయస్సట. ఎందుకు? కొంచెమన్నా దీన్ని ఆచరిస్తే వచ్చే జన్మకి ఏమవుతుందో తెలుసా? మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ముందుకు వెళ్తారు. మీరు ఎప్పుడైనా వీడియో గేమ్స్ ఆడారా? దాని పేరు గుర్తు రావట్లేదు, ఎవరు పరిగెత్తుతూ ఉంటారు ఒక పిల్లలు, మ్యారియో గేమ్ అని ఉండేది ఒకటి పాతది, ఇప్పుడు ఉందో అదే ఉందో లేదో కానీ. దాంట్లో ఏమవుతుందంటే కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయిన తర్వాత గేమ్ అయిపోతే మళ్ళీ అక్కడి నుండి మొదలవుతుంది, అవునా? అట్లాగే ఇది కూడా యతతేచ తతో భూయ. ఈ జన్మలో ఆధ్యాత్మిక సాధనలో నువ్వు 1 మెట్టెక్కినా, 2 మెట్లెక్కినా, 3 మెట్లెక్కినా మళ్ళీ జన్మ ఎక్కడ మొదలవుతుంది? ఇవన్నీ ఉత్తమ సంస్కారాలు అవుతాయి నీకు. మళ్ళీ జన్మకు ఉత్తమ సంస్కారాలు వస్తాయి. మనం అనుకుంటాం మహాత్ములందరూ ఉత్తమ సంస్కారంతో పుడతారు కాబట్టి వాళ్ళు చేయగలరు, మనం మామూలు మనుషులం, మనం ఎట్లా చేయగలం? వాళ్ళకు ఉత్తమ సంస్కారం ఎట్లా వచ్చింది? పూర్వజన్మ కృత సాధన వల్లనే కదా. పోయిన జన్మలో చేసిన సాధన వల్లనే
ఈ జన్మలో ఉత్తమ సంస్కారాలు వచ్చినాయి. ఇంత మాత్రం ఒక భగవద్గీత వినగలుగుతున్నాడంటే అది ఎంత ఉత్తమ సంస్కారమో మీకు తెలుసా? ఇంతమంది ఉన్నారు లోకంలో, ఎందుకు వినలేకపోతున్నారు? విన్నా వాళ్ళకి ఎందుకు అవగాహన అవ్వట్లేదు? వాడికి అసలు ఎట్లా ఉంటుందంటే, మనం ఓపెన్గా యూట్యూబ్లో పెట్టినా ఎవరు వినరు. ఎందుకంటే ఉత్తమ సంస్కారం ఉన్నవాడికి ఓపెన్ అవుతుంది, లేకపోతే అది కాదు. మనం ఎంతకన్నా ఓపెన్గా పెట్టచ్చు. వాడు కొనుక్కోడు పుస్తకాన్ని, వినడు. ఉత్తమ సంస్కారం ఉన్న వాళ్ళే వింటారు. ఆ సంస్కారాలు ఎట్లా వస్తున్నాయి? పూర్వం ఏదో కాస్త చేసి ఉంటే, భక్తులు ఏమంటారు, పూర్వజుల పుణ్యమో మునునే చేసిన పుణ్యమో, అసలు ఎట్లా నేను వినగలిగాను. ఒక శ్లోకం ఉంటుంది భాగవతంలో, చాలా బాగుంటుంది. అదేమిటది? పూర్వజులు చేసిన పుణ్యం వలన, నేను పూర్వం చేసుకున్న పుణ్యం వలన నీ పాదాలను ఈరోజు నేను కనుగొన్నాను స్వామి అంటే ఎంత బాగుంటుంది ఆ శ్లోకం. అంటే గుర్తు రావట్లేదు సమయానికి, కానీ గుర్తొస్తే చెప్తాను. అట్లా ఉత్తమ సంస్కారాలు ఎట్లా వస్తాయి? ఈ జన్మలో కొంచెమైన విగుణ, కింద పడుతూ మీద పడుతూ అర్థమయ్యి కాకుండా, అవగాహన అయ్యి కాకుండా ఉన్న కొద్దిపాటి విశ్వాసంతోనైనా, కాసేపు విశ్వాసం ఉంటుంది, కాసేపు సడలుతుంది, కాసేపు చేయగలిగినట్టు ఉంటుంది, కాసేపు చేయలేనట్టు ఉంటుంది, కాసేపు ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది, కాసేపు మళ్ళీ దిగజారినట్టు అనిపిస్తుంది. అయినా సరే దీన్ని వదిలిపెట్టద్దు. స్వధర్మే నిధనం శ్రేయ. నిధనం అంటే చావు, ప్రసిద్ధార్థం ఏమిటి? మరణం. మరణించినా సరే చేసుకుంటూ ఇట్లా సాధనలోనే మరణిస్తాడు, కానీ సంసారిగా మరణించొద్దు. సంసారం అంటే భార్యాపిల్లలు కాదు, ఏదైతే మళ్ళీ పుట్టి మళ్ళీ ఈ కోరికల వలయంలో తిరగటం ఉంటుందో అది సంసారం. కోరికలను విడిచిపెట్టలేక వాటికి వశమై, త్రిగుణాలకు వశమై బ్రతకటం సంసారం. దాంట్లో చచ్చే కంటే వాటిని నిగ్రహిస్తూ కొంచెమైనా ఆచరిస్తూ చేయటం మేలు అంటున్నారు. ఎందుకు? పరధర్మం ఎప్పుడు కూడా తను ధరించలేనిది. ధర్మం అంటే ధరించగలగాలి. అందుకే ఎప్పుడు కూడా దీంట్లో అపనమ్మకం రాకూడదు. మనకు ఎదుగుతున్న సాధనలో చాలా ఒడిదుడుకులు వస్తాయి. నిజానికి కష్టాలు సాధకులకు, భక్తులకే వస్తాయా, సామాన్యులకు కూడా వస్తాయా? చూడండి, ఏ భక్తుల చరిత్రలోనైనా, సాధకుల చరిత్రలోనైనా, జ్ఞానుల చరిత్రలోనైనా కష్టాలు రాని వాళ్ళు ఎక్కడన్నా కనిపించారా మీకు? కనిపించలేదు. కానీ లోకంలో అందరికీ రావా? వీళ్ళకే వస్తాయా చెప్పండి? మరి వీళ్ళు ఎందుకు బయటికి కనిపిస్తున్నాయి? వాళ్ళు దాన్ని దాటారు కాబట్టి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. కానీ కష్టాలతో చచ్చేవాడు అందరూ ఉన్నారు, చాలామంది కాదు, అందరికీ ఉంటాయి. కానీ వాటిని మనం ఈరోజు ఎందుకు చెప్పుకోగలుగుతున్నామంటే, దాన్ని వాళ్ళు దాటి అతిక్రమించి చూపించారు. మనకు ఆచరణ ఎట్లా ఉంటుందో చూపించారు. ఇప్పుడు ఇంకొకటి, ఒకవేళ ఈ ధర్మాలే నిజమైన ధర్మాలు అంటే వర్ణాశ్రమ ధర్మాలు, వృత్తి వ్యాపార ధర్మాలు అనుకుందాం అనుకోండి. ఈరోజు ఒక మహాత్ముని ఎవరైనా తీసుకో, బుద్ధుడు మంచివాడా చెడ్డవాడా? బుద్ధుడి వల్ల లోకానికి మేలు జరిగిందా లేదా? కానీ బుద్ధుడి కాలంలో బుద్ధుడిని అట్లా అనలే ఎవరు. ఇల్లు వదిలేసి పారిపోయి వచ్చాడన్నాడు. రాజ్యభారాన్ని వదిలేసి, బుద్ధుడు ఒకడే కొడుకు, శుద్ధోదన మహారాజుకి 2-3 లేరు, ఒకడే సంతానం. మరి రాజ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత బుద్ధుడికి ఉందా లేదా? భార్య ఉందా లేదా? కొత్తగా అప్పుడే శిశువు జన్మించాడా లేదా? మరి అట్లా వదిలేసిపోతే ఏదైనా ధర్మం అంటారా దాన్ని? అనరు. ఆ కాలంలో బుద్ధుడిని అందరూ తిట్టే ఉంటారు. వాళ్ళ నాన్న అయితే బాగా తిట్టాడు, వచ్చిన తర్వాత కూడా అన్నాడు ఇంకా. మరి అట్లా ఆచరించి ఉండుంటే ఈరోజు బుద్ధుడు మహాత్ముడై కోట్లాది మందికి వెలుగును చూపించేవాడు. అప్పదీపో భవ, నీకు నువ్వే దీపంగా అని చెప్పాడు. నీకు నువ్వే ప్రకాశ స్వరూపం కావాలని చెప్పాడు బుద్ధుడు. మరి అది ధర్మం అయి ఉంటే, రాజధర్మం అయి ఉంటే గనుక, భర్తగా ధర్మం అయి ఉంటే గనుక అదే నిలుపుకుంటే సరిపోయేదా? ఇది అసాధారణ ధర్మం. అంటే లోకంలో చెప్పే ధర్మాలన్నిటినీ కూడా అతిక్రమిస్తారు అటువంటి మహాత్ముడు. బుద్ధుడు ఒక్కడే కాదు, వివేకానందుడు మొత్తము అంటే రామకృష్ణ మఠానికి పూర్తిగా వచ్చేసే ముందు, అసలు మఠం లేదు అప్పుడు, ఆయన దగ్గరకు వచ్చేసే ముందు ఎంత కష్టాల్లో ఉందో ఆయన జీవిత చరిత్ర చూస్తే కన్నీళ్ళు వస్తాయి. అన్ని కష్టాలు అనుభవించాడు ఆయన. తినడానికి తిండి లేదు, పస్తులున్నాడు చాలా రోజులు. మంచి కుటుంబం, కానీ వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత కష్టాల్లో మునిగిపోయింది, అప్పుల పాలైపోయారు. చిన్న పిల్లలు ఎవరో, చెల్లెళ్ళు తమ్ముడు ఎవరు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సింది, తల్లిని చూసుకోవాల్సిన బాధ్యతలు ఆయనకు ఉన్నాయి. కానీ ఆయన దాన్ని ఆప్ట్ చేయలేదు.
మరి ఒక మామూలు మనిషి ఇప్పుడు అట్లా చేశాడు అనుకోండి, మనం ఎదురుగా మన చుట్టుపక్కల ఉన్నవాడు వాడిని ఏమంటాం? ముందు కుటుంబాన్ని చూసుకోవడం చేతగా లేదు కానీ ఉద్ధరిస్తాడానికి వెళ్ళాడన్న అంటారా లేదా? ఇవన్నీ లోకధర్మాలకు కట్టుబడితే అట్లాగే ఉంటుంది. దాన్ని దాటి ఆచరించి చూపిస్తే ఎంత గొప్ప వెలుగు అవుతుంది. అందుకే లోకంలో అన్నిటికంటే ధార్మికంగా బ్రతకటంలో దానాలు చేయటం ఉంటుంది. దానాల్లో ఏ దానం గొప్పది? అన్నదానం. మరి నేత్రదానం, మరి రక్తదానం ఉంటుందా లేదా చెప్పండి? నేత్రదానం ఉత్తమం అంటారా లేదా? రక్తదానం ఉత్తమం అంటారా లేదా? అన్నదానం అయితే చాలామంది చేస్తూనే ఉంటారు. ఈ దానాలన్నీ చేస్తే ఒక ఉదాహరణ, అన్నం పెట్టామనుకోండి ఆకలితో ఉన్నవాడికి, ఎప్పటిదాకా వాడికి ఆ మేలు జరుగుతుంది? ఒక పూటకి. ఒక పూట దానం అన్నదానం మనం చేసిన తర్వాత పూట మళ్ళీ చేయాలి, లేకపోతే మళ్ళీ వాడు ఎక్కడో అక్కడ అడుక్కోవాల్సిందే కదా. కనుక అన్నదానం ఎంత తాత్కాలికం. విద్యాదానంలో కూడా లౌకిక విద్య, అధ్యాత్మ విద్య. లౌకిక విద్య నేర్పిస్తే మళ్ళీ వాడు పొట్టకొట్టి విద్య నేర్చుకొని సంపాదన మీద పడతాడు. లోకంలో కీర్తి ప్రతిష్టలు సంపాదన ఇదే కదా మిగిలింది. మళ్ళీ అదే దారి చూపించాం. అయితే కొంచెం బెటర్, ఒక పూట అన్నదానం కంటే, రక్తదానం కంటే కొంచెం మంచిది విద్యాదానం. మరి ఆ విద్య ఎట్లా ఉండాలి? శాశ్వత విద్య కావాలా, అశాశ్వత విద్య కావాలా? అందుకే అధ్యాత్మ విద్యాదానం అన్నిటికంటే గొప్ప దానం. అది వాడిని ఏం చేస్తుంది అంటే, నువ్వు జీవుడివి అంటే నువ్వు ఈ దేహంతో సత్యం కాదు, నువ్వు జీవుడవి, జీవుడు ఆ బ్రహ్మస్వరూపుడే అన్న సత్యం చెప్తే వాడికి ఈ జన్మ కాకపోయినా ఏ జన్మకైనా ఒక విత్తనం నాటిన వాళ్ళం అవుతాం. వాడి చిత్తంలో ఒక మాట, మనం చెప్పిన మాట వాడు చిత్తంలో ఒక నాటుకుంటుంది. ఏ రోజైనా అది తప్పకుండా చిగురిస్తుంది. ఆ సంస్కారం వాడికి వస్తుంది. కనుక ఎంతోమంది సాధకుల వాళ్ళు సాధన చేసిన వాళ్ళ వంశంలో తర్వాత మళ్ళీ మహాత్ములు పుడతారు. ఎప్పుడైనా మీరు చూసుంటే ఒక తరం చెడిపోయినా సరే, 2 తరాలు చెడిపోయినా సరే మళ్ళీ మహాత్ములు ఆ వంశంలో ఎందుకు పుడతారంటే ఆ బీజం వాళ్ళ వంశంలో ఉంటుంది కనుక అన్నిటికంటే గొప్పదేమిటి? అధ్యాత్మ విద్య. అధ్యాత్మ విద్యా దానమే స్వధర్మం, అధ్యాత్మ విద్యయే స్వధర్మం. కనుక దాన్ని ఆచరించుమని. స్వధర్మే నిధనం శ్రేయ అంటే నిధన శబ్దానికి ప్రసిద్ధార్థమేమో చావని, మరణమని. కానీ ధనం అంటే దివి ప్రీతం, నిధనం అంటే లేకుండుట, ప్రీతి లేకుండుట. నీకు ఇష్టం లేకపోయినా సరే నువ్వేం చేయాలి? సాధననే చేయాలి. ఎందుకంటే మన ప్రవృత్తి ఉంటుంది. ఆ ప్రవృత్తి వెంటనే ఈ నియమాల ఆచరణ ఏమిటి, గంటలు కూర్చొని ప్రవచనాలు వింటం ఏంటి, చదవడాలు ఏంటి, సిస్టమేటిక్ డిసిప్లిన్ అంటారు, కట్టుబాటు అంటారు, వస్త్ర నియమం అంటారు, ఆహార నియమం అంటారు. ఇంత కట్టుబాటుతో బ్రతకటం అనేది మనసు ఊరుకోదు. అది వీడిని ఏం చేస్తుందంటే, సర్లే వింటే విన్నావు, బాగుంటే ఉంది కానీ మళ్ళీ ఎప్పుడైనా చూద్దామంటుంది. వాడేమనుకుంటాడు, సర్లే ఇంకో 2 సంవత్సరాల తర్వాత తప్పకుండా ఈ పనులన్నీ చక్కబెట్టేసుకొని చేసుకుందాం అనుకుంటాడు. అవునా? పిల్లల చదువులు అయిపోయిన తర్వాత తప్పకుండా సీరియస్గా మఠానికి వెళ్ళిపోయి సాధన చేద్దాం అనుకుంటాడు. చదువులు అయిపోతుందా? పెళ్ళిళ్ళు ఉంటాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అయిన తర్వాత మాత్రం తప్పకుండా మఠానికి వెళ్ళిపోయి సాధన చేసుకుంటాను అనుకుంటాడు. మీకు ఒక పాయింట్ అర్థమవుతుందా? వీడు ఎదిగిన కొద్దీ వీడి దేహేంద్రియాలు ఏమవుతుంటాయి? వెళ్ళి మఠంలో సేవ చేస్తాడా, చేయించుకుంటాడా? చేయించుకోవాల్సి వస్తుంది. కనుక సేవ చేయాలంటే ఎప్పుడు వెళ్ళాలి? సరిగా చేయగలిగిన స్థితిలో వెళ్ళాలి. అట్లా మనిషి మనస్సు వాడికి శత్రువై ఏం చేస్తుంది? అలవాటు లేని విషయంలో ప్రీతి కలిగించదు అది. అందుకే నిధనం అంటే ప్రీతి లేకపోయినప్పటికీ, అంటే మనసుకు నచ్చకపోయినా, అది బలవంతంగా అటు లాగుతున్నా సరే ఏం చేయాలి? ఒక శ్లోకం చెప్తారు స్వామివారిది, మరి వాసిష్ఠరామాయణంలోదేమో, హస్తం హస్తేన సంపీడ్య దంతైర్దంతాని విచూర్ణ్యచ అంగైర్యంగాన్ సమాక్రమ్య జయేదాదో స్వకం మనః. అంటే చేతులు నలుపుకొని, హస్తం హస్తేన సంపీడ్య అంటే ఇట్లా చేతులు నలుపుకొని అయినా సరే అట, దంతాన్ని విచూర్ణ్యచ పళ్ళు కొరుక్కుంటారు, పటపట పళ్ళు కొరుక్కొని అయినా సరే, అంగై సమాక్రమ్య అంటే దేహాన్ని నేల మీద దొర్లించినా సరే, నువ్వు ఎట్లా చేస్తావో కష్టపడి నాకు తెలియదు. జయేదాదవ్ స్వకం మనః, నీ మనస్సు నువ్వు జయించు. ఆదవ్ ఇప్పటికిప్పుడు నీ మనస్సును జయిస్తే అప్పుడు నువ్వు చేయగలవు.
మనస్సును ఉంచుకొంచామనుకోండి ఒక్కసారి, అది చెప్పిన మాట మళ్ళీ వింటుంది. అది ఎట్లాంటి కుక్కపిల్ల, పెంచుకున్న పెంపుడు కుక్కపిల్ల లాంటిది. అది ఏం చెప్తే అది చేస్తుంది. మనం పోయినసారి చెప్పుకున్నామా, మదపు టేనుగుని వశం చేసుకోవాలంటే ఏం చేయాలి? అంకుశం ఉన్న మావటివాడు కావాలి. ఉటుటి మావటివాడు అయితే తొక్కేస్తుంది, అది కింద నెట్టేసి. కానీ ఇప్పుడు అంకుశం మన చేతిలో ఉంటే అప్పుడు ఏం చేయాలి? శిక్షణనివ్వాలి. ఒక్కసారిలోకి వశంలోకి రాదు. శిక్షణనిస్తే వశంలోకి వస్తుంది. పెద్ద పెద్ద గుళ్ళల్లో ఎప్పుడైనా మీరు చూస్తుంటే పెద్ద పెద్ద ఏనుగులకు కూడా చైన్ కట్టేస్తారు ఉంటారు. ఒక్కోసారి అది అక్కడ కట్టుండదు, చూసారా మీరు ఎప్పుడైనా? కట్టుండకపోయినా అది ఎక్కడికి వెళ్ళదు. గుంజకు అది కట్టేసి ఉండదు, దాని కాలుకి మాత్రమే అది కట్టు ఉంటుంది ఆ గొలుసు. కానీ అక్కడ గుంజకు కట్టారు. ఎందుకు అట్లా వదిలేశారు దాన్ని? అంతే, దాన్ని కట్టేసుకుంటే అది కట్టుబడి ఉంటుంది అంతే. మళ్ళీ మాటికి కట్టాల్సిన అవసరం ఉండదు. దానికి ఎట్లా వచ్చింది? అభ్యాసం వల్ల. కనుక స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మ భయావహ. స్వనుష్ఠితాత్ పరధర్మాత్ విగుణ స్వధర్మ శ్రేయ. బాగా చేసే పరధర్మం కంటే ఆత్మధర్మమే మనిషికి శ్రేయస్కరమైంది, తప్పకుండా ఆచరించతగింది అని చెప్తుంటే ఇప్పుడు మనకు ఎట్లా ఉంది? ఇది బాగుంటే అప్పుడు అర్జునుడు ఊడుకుంటాడేంటి? ఇక్కడ నుండి మొదలవుతుంది అర్జునుడి ప్రశ్నావళి. తర్వాత అధ్యాయాల్లో కూడా బాగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు మాటికి. ఎందుకంటే ప్రశ్నలు ఎవరు అడుగుతారు? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రశ్న ఎవరు అడుగుతారు? నేర్చుకోవాలని ఉన్నవాడు అడుగుతాడు, లేకపోతే అడగడు. అర్థం కానివాడు అస్సలు అడగడు. పోనీ అంత అతిక్రమించిన వాడైతే వాడు కూడా అడగడు. మనం కానీ ఆ స్థితిలో అయితే అట్లా ఎవరో ఒకరు ఉంటారు. అష్టావక్రుడికి ఒక జనకుడు దొరికాడు. అట్లా జనకుడు అష్టావక్ర గీతలో ఎట్లా వాళ్ళ సంవాదం ఉంటుందంటే, నువ్వు బ్రహ్మం అని చెప్పగానే ఇన్స్టెంట్గా ఆయన బ్రహ్మస్వరూపం అయిపోతాడు. అవును, నేనే బ్రహ్మం అంటాడు అసలు ఒక్క క్షణంలోనే. అట్లా ఇన్స్టెంట్గా దొరికే సాధకులు అక్కడెక్కడో ఒకరు ఉంటారు, 1,100,000 కానీ ఇక్కడ ఎట్లా ఉంటుంది? ప్రశ్నలు అడుగుతున్నాడు అర్జునుడు. ప్రశ్నలు అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, సాధారణ స్థితిలో మన అవగాహన అందరికీ కూడా మనకు నప్పే ప్రశ్నలు అనమాట. మనకు కూడా అట్లాంటి సందేహాలు వస్తాయి. ఇప్పుడు దాకా మీకు ఏమైనా వచ్చినాయా? సాంఖ్యమైంది, కర్మ అయింది, కర్మయోగం చివరికి వచ్చేసాము. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? అర్జునుడికి వచ్చింది. ఏమొచ్చిందంటే ఏమంటున్నాడు? అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అర్జునుడు ఏమంటున్నాడు? దేని చేత, ఏ ప్రేరణ చేత, అథ కేన ప్రయుక్త పాపం చరతి పురుష, మనిషి పాపమును చేస్తున్నాడు. ఎవరు ప్రేరేపణ చేస్తున్నారు వీడిని పాపం చేయటానికి అని అడుగుతున్నాడు. అక్కడ ఇంకేమంటాడంటే, అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితే. వాడికి ఇష్టం లేదట పాపం చేయటం. అనిచ్ఛన్నపి, బలవంతంగా ఎవరో బలవంత పెట్టినట్టు పాపాలను చేయటానికి మనిషిని ఎవరు ప్రేరేపణ చేస్తున్నారు మాధవ అని అడుగుతున్నాడు అమాయకంగా. మీరు చెప్పండి, ఎవరు చేస్తున్నారు? మనస్సా? అమ్మో, మీకు తెలిసింది అర్జునుడికి అర్థం కానట్టుంది. సరే, ఇక్కడ ఈ ప్రశ్నను మనం అర్థం చేసుకోవాలి. భారతంలో దుర్యోధనుడు ఒకసారి కృష్ణుడు మారుమని చెప్పినప్పుడు కృష్ణుడు దుర్యోధనుడిని అధర్మాన్ని వదిలేసి ధర్మం పట్టేసుకోమని ధర్మ బోధ చేయబోతూ ఉంటే దుర్యోధనుడు ఒక శ్లోకం చెప్తాడు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియోజితోసి తథా కరోమి అంటాడు. నాకు ధర్మం ఏమిటో తెలియదనుకోకు మాధవ, నాకు చాలా బాగా తెలుసు. జానామి ధర్మం, కానీ నచమే ప్రవృత్తి, కానీ నేను ధర్మాన్ని ఆచరించే వైపు నడవను. జానామి అధర్మం, నాకు ధర్మం ఒకటే కాదు అధర్మం ఏమిటో కూడా చాలా బాగా తెలుసు, కానీ నేను చేయకుండా ఉండలేనే అన్నాడు. ఇంకా ఏమంటాడు? తప్పు తన మీద వేసుకోకుండా కేనాపి దేవేన హృది స్థితేన, ఎవరో లోపల నా మనస్సులో ఉండి నన్ను నడిపిస్తున్నాడు. యథా నియోజితోసి తథా కరోమి, వాడెట్లా నియమిస్తే నేను అట్లా చేస్తున్నా. ఇప్పుడు ఎవరిది తప్పు? ఎవడో ఉన్నాడు లోపల, వాడున్నాడు కాబట్టి నేను చేస్తున్నా, అంతే. అంటే ఇక్కడ ప్రవృత్తిని, ఒక ప్రవృత్తి ఉంది, ఆ ప్రవృత్తి ప్రకారంగా నాకు తెలిసినా కూడా నేను ధర్మాన్ని ఆచరించలేకపోతున్నాను, తెలిసినప్పటికీ ధర్మాన్ని ఆచరించకుండా ఉండలేకపోతున్నాను.
అట్లాగే నేను చేస్తున్నాను, ఇందులో తప్పేముంది అని అక్కడ దుర్యోధనుడు ఒప్పుకున్నాడు ప్రవృత్తిని ఒప్పుకున్న తర్వాత ఇంక ఎట్లా మారాలనే ఉద్దేశమే లేదు ఆయనకి. ఎట్లా మారాలని అడగడాలు లేవు. తెలిసిపోయింది నాకు ఎవడు చేస్తున్నాడు అట్లా నేను చేస్తున్నాను, నాకు తోచినట్టు నేను చేస్తాను, నాకు ఏది తోస్తే అదే ధర్మం, నాకు అదే ధర్మం అని నేను చేస్తున్నాను అని ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ అర్జునుడు అట్లా ఒప్పుకోవట్లా. అర్జునుడికి కూడా తెలుస్తుంది లోపల నుండి ఇష్టం లేకపోయినా పాపం చేస్తున్నాడు మనిషి. కానీ అది ఎట్లా ఎందుకు చేస్తున్నాడు అని అడగటంలో అమాయకత్వం ఉందా, మారాలన్న ఉద్దేశ్యం ఉందా? ఏదో తెలియక ఎవరి మీదనో తప్పు నెట్టేయాలని అర్జునుడు చేయటం లేదు ఆ పని. అట్లా నెట్టేసి ఉన్నవాడైతే అంత వినయంగా బోధను వినడు. స్వామి బోధ చేయటానికి అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నాడంటే అక్కడ ఆ అర్హత అర్జునుడికి ఉంది. అంటే ముందు అర్హత ఏముండాలి శిష్యుడికి? వినయంగా వినాలి, చెప్పేదాన్ని వినయంగా వినాలి. అందుకే ముందు 2వ అధ్యాయం మొదట్లోనే అర్జునుడు ఏమన్నాడు? శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. నేను నీకు శిష్యుడనవుతున్నాను, నువ్వు నన్ను శాసించు మాధవ. నాకు మంచేదో చెడేదో నువ్వు చెప్తే నేను చేస్తానన్నాడు. ఆ ఒక్క మాట వల్లనే అర్జునుడికి అర్హత వచ్చింది. ఇప్పుడు అర్హత ఉన్న అర్జునుడు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అట్లాగూ అని అంటారు. దీన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. కొంతమంది ఎట్లా ఉంటారంటే తప్పు తన మీద ఉండకుండా తప్పించుకోవడానికి అంటారు అన్నమాట. ఎందుకు చేస్తాడు అసలు పాపం? దీనికి స్వామివారు ఒక ఘాటుగా ఒక ఉపమానం చెప్తారు, చెప్పమంటారా? బాధపడకుండా ఉంటారా? ఇష్టం లేకుండా ఎవరైనా పాపం చేస్తారా అసలు లోకంలో? అసలు ఇష్టం లేకుండా పాపం కాదు, ఏ పనైనా చేస్తాడా అని అంటారు. చేస్తాడా? చేయడా? చేయడు. అట్లా అనటం సాకు అవుతుంది, అంతేనా? మనం సాకులు చూపిస్తామంటారు కదా. ఇష్టం లేకుండా ఎవరైనా అశుద్ధం పేడ తెచ్చి తినమంటే తింటాడు ఎవడన్నా? అరే ప్రేమగా ఇచ్చారు, నీకోసమే తీసుకొచ్చారు, ఫార్మాలిటీ అని కానీ ప్రేమగా ఇచ్చారని కానీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని కానీ వేస్ట్ అయిపోతుందని కానీ ఎవరైనా తింటారా? అది ఇష్టం లేకపోతే అట్లా ఉంటుందన్నమాట. వాడు ఆ పని చేయడు, ఇంకా మళ్ళీ అడగడు. మరి అందరు చేస్తున్నారు, నేను ఒక్కడిని ఎట్లా చేయకుండా ఉండాలి ఈ పని అని అడగడు వాడు. ఇష్టం లేకపోతే చేయడు, అంతే. కానీ లోకంలో మనం ఎట్లా ఉంటాం? అని వెళ్ళాలి కదండి అంటారు, అంతేనా? కదండి అని ఎప్పుడన్నా విన్నారా మీరు మాట? తప్పదు కదా అని అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి మనకి. ఎన్ని ఉంటాయంటే అప్పు చేసైనా సరే లోకరీతిని అనుసరించాలి. అందరు చేస్తున్నారు కదా, మనమే చిన్నతనం అయిపోతాం ఇట్లా చేయకపోతే. లోకంలో తెలుసా మీకు ఎంతమంది అప్పుల పాలయ్యేది ఎందుకో? వాడి కోసం వాడు పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తే అర్థమన్నా ఉంటుంది దానికి, కొంచెం దానికి కూడా అర్థంతో చేయాలి. కానీ ఆ తాహతను మించి వాడు తీర్చుకోలేకుండా మనము తీర్చుకోలేనంత అప్పు చేసి చదివించడం అవసరమా? కేవలం డబ్బు సంపాదించడం కోసమే కదా అది. దానికి అంత అప్పు చేసుకోవాలా? వాడి జీవితాంతం తీర్చాలని అంత అప్పు చేసి పెట్టాలా? అవసరం లేదు. ఇవన్నీ దేనికోసము? లోకంలో అప్పు చేయటము. పెళ్ళిళ్ళకి అప్పులు చేస్తారు, ఇల్లు కడితే అప్పు చేస్తారు, చచ్చిపోతే అప్పు చేస్తారు, చదువులకు అప్పు చేస్తారు, ఏం చేసినా అప్పు చేస్తారు. ఎందుకు చేయాలి? కదా అంటాడు. కదా అన్న మాట ఉంది చూసారా? కదా అన్న తర్వాత పరమేశ్వరుడు కూడా వాడిని రక్షించలేడు. ఎందుకు? వాడు డిసైడ్ అయ్యాడు అట్లా కాదు. నేను పూర్వం చెప్పేవారు కదా, దుప్పటి ఎంత ఉంటే అంతే కాళ్ళు చాచుకోవాలని చెప్పారు, చాప ఎంత ఉంటే అంత కాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు అట్లా లేదు. ఎంత ఉన్నా సరే అందరు ఏది చేస్తుంటే అది చెయ్యాలి. ఎవరు చేయించారు? ఇప్పుడు ఈ ప్రేరణ ఎక్కడి నుండి వచ్చింది వాడికి? ఎవడో దేవుడు లోపల నుండి చేయిస్తున్నాడా? దుర్యోధనుడు అన్నట్టు చేస్తున్నాడా? చేయటం లేదు. పాపం చేస్తున్నాడు. అబద్ధాలు ఆడైనా సరే సంపాదిస్తాడు, మోసం చేసైనా సరే సంపాదిస్తాడు. ఇంకా పైగా ఈ అబద్ధాలు మోసాలు ఒకరికొకరు చెల్లుబాటు అవుతాయి. పెళ్ళి చేయాలంటే ఏం చేయాలి? 1000 అబద్ధాలు ఆడైనా అంత మంచి పని అనమాట అది. 1000 అబద్ధాలు ఆడొచ్చట, చెల్లుబాటు. ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? ఏ శాస్త్రంలో ఉంది ఇది? చలామణి అవుతుంది. 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే నిలబడుతుందా? నిలబడదు. కనుక ఇలాంటి లోకరీతిని అంతా అనుసరించి ఏ పాపపు ప్రవర్తన, మనిషి పతనమయ్యే ప్రవర్తన చేస్తున్నాడు? ఎవరి ప్రేరణ ఉంది దీని వెనక?
మనస్సే కారణం అని మీరు అన్నారు. ఆ మనస్సు కారణమైతే ఈరోజు మీరు మంచి విషయాలు తెలుసుకోవడానికి కూడా మనస్సే కదా కారణం. మరి మనస్సుని తిడితే ఎట్లా పాపం? దొరికింది కదా అని దాన్ని ఎవరో కదా అని దాన్ని తిడితే ఎట్లా? ఎవరి ప్రేరణ ఉంది? ఇష్టం లేకపోయినా చేస్తున్నాడట మనిషి. చాలామంది అంటారు సాధకులైన తర్వాత అసలు ముందే తెలుసుంటే పెళ్లి చేసుకునేవాడిని కాదంటారు. అంటారా? మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఎవరికి అనిపించింది చెప్పండి? ముందే తెలుసుంటే పెళ్లి చేసుకునేవాడిని కాదని. తెలియకపోవటానికి కారణం ఎవరు? చుట్టూ కనిపిస్తుందా లేదా సినిమా మనకు లోకంలో? చుట్టూ సినిమా కనిపిస్తూ ఉంటాయి కదా, చూడండి ఎవరు? ఇది ఎవరైనా సీక్రెట్ అయి ఉంటేనంటే మనకు తెలియక చేసేసాం అనుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ కోర్సులో చేరిన తర్వాత అంత కష్టంగా ఉంటుందని అందరికీ తెలియదు. అది చేరిన వాడికే తెలుస్తుంది ఎంత చదివినా రావట్లేదని. కానీ ఈ పెళ్ళి అట్లాంటిది కాదు కదా. చుట్టూ సినిమా చూపించినట్టు సినిమాల్లో కూడా చూపిస్తారు. పైగా సినిమాల్లో చూపిస్తారు, హాస్యంగా చూపిస్తారు, సీరియస్గా చూపిస్తారు, మన చుట్టూ ఉన్న వాళ్ళు చూపిస్తారు, మన తల్లిదండ్రి కూడా చూపిస్తూనే ఉంటారు. అందరు చూపించిన తర్వాత కూడా మనకు తెలియలేదంట. టపీమని చేసుకొని కూర్చుంటాం. ఎట్లా చేసుకుంటారు? టపీమని చేసుకుంటాడు అంతే. వయసు వచ్చింది, అయిపోయింది. అట్లా చేయటానికి కారణాలు ఏమిటి అంటే స్వామి స్పష్టంగా సమాధానం సోమవారం మళ్ళీ ప్రవచనంలో చెప్పుకుందాం. స్పష్టమైన సమాధానం. కానీ మనం ఈ ప్రశ్న వేసే ముందు ఆ లోతుకు మనం వెళ్ళాలి. ఈ అక్కర మనకుందా చూసుకోవాలి. అర్జునుడు అడిగాడు, అర్జునుడి ప్రశ్నకు స్వామి సమాధానం చెప్తాడు. మనకు ప్రశ్న లేదు, సమాధానం అక్కర్లేనట్టుగా ఉంటే మనకు ఉపయోగం లేదు దాంతో. భగవద్గీత చెప్పినప్పుడు ఆ ప్రశ్న మన లోతులో చూసుకోండి. నేను ఎందుకు చేస్తున్నా ఈ పనులని? ఎవరి కోసం చేస్తున్నా? ఏ ధర్మాలను అనుసరించి చేస్తున్నా? వీటన్నిటికీ సొల్యూషన్ ఏమిటి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తెలుసుకున్నంత మాత్రం చేత సన్యాసం తీసుకొని వెళ్ళిపోమని అర్థము కానే కాదు. దృష్టి పూర్తిగా మారటం కోసమే ఈ విచారణ ఏం చేస్తుంది? ఏ స్థూల దృష్టితో ఏ లోకధర్మాలను అనుసరించే బుద్ధి మనకుందో దాన్ని బాగా మార్చుకోవటం కోసం ఇంత చెప్తారు. లేకపోతే సత్యం చెప్పడానికి ఏముంది? నువ్వు ఆత్మస్వరూపుడే, ఆత్మకు సావులేదు. సరిపోయిందా లేదా? ఇంత సింపుల్ అది. కానీ సరిపోతుందా మనకు? మన బుర్రకు నశాలానికి అంటాలంటారు. నశాలానికి అంటడం అంటే ఎప్పుడైనా మీకు పొరమారుతుంది చూసారా? తింటుంటే అడ్డం వచ్చి పొరమారితే ఇక్కడ దాకా అంటే ఘాట్ అంతా ముక్కులో నుంచి ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది చూసారా? అది నశాలానికి అంటడం. సంసార తాపం నశాలానికి అంటాలని చెప్పేవారు పరమస్వామి వారు. అక్కడ దాకా ఎక్కితే అప్పుడు వాడు దాన్ని దేహం ఏం చేస్తుంది తెలుసా? అట్లా అయినప్పుడు తుమ్ముతుంది. తుమ్మి దగ్గి తీసేస్తుంది. మనకు ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం. 2 పైపులు ఉంటాయి మనకు గొంతులో. తినడానికి ఒకటి, గాలి కోసం ఒకటి. తింటున్నప్పుడు పక్కకు ఆ గాలి గొట్టంలోకి కొంచెం మెతుకు కానీ వెళ్ళిందంటే వెంటనే మనకు పొర మారటం అనమాట. ఆ పొర నుండి ఇటు వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతే దేహం ఊరుకోద్దు, దాన్ని తీసేస్తుంది. తీసేయకపోతే మనిషి చచ్చిపోతాడు. కనుక దాన్ని దగ్గి తుమ్మి తీసేస్తుంది. అట్లాగే మనకు సంసార తాపం అనేది నశాలం దాకా అంటితే దగ్గి వదిలించుకుంటాం అన్నమాట. అప్పటిదాకా అది వదలదు. కాబట్టి ఇంతగా చెప్తున్నారు. ఇప్పుడు ఆ బలాదివ నియోజిత, బలవంతంగా చేస్తున్నాడు మనిషి పనులన్నీ. సంసారంలో ఎట్లా ప్రవర్తిస్తున్నాం మనం? బలవంత పెట్టినట్టుగా ఉంది. ఆ జీవితం అంతా భారమయ్యింది. కనుకనే అర్జునుడు ఇక్కడ బయటపడటానికే అడుగుతున్నాడు కానీ దాన్ని ఒప్పుకోవటం లేదు, అమాయకత్వాన్ని నటించటము లేదు. ఎందుకంటే అర్జునుడు బయటపడటానికి అడుగుతున్నాడన్న విషయం మనం అర్జునుడిలో పరివర్తన ద్వారా తెలుసుకుంటాం. పరివర్తన వచ్చింది అర్జునుడికి. ఎటువంటి పరివర్తన వచ్చింది? కృష్ణుడు బాణం ఎక్కడ వేయమంటే అక్కడ, ఎప్పుడు వేయమంటే అప్పుడు, ఏది చేయమంటే అది చెయ్యగలిగే ఆ స్థితికైనా వచ్చింది. అంటే పూర్తిగా ఆత్మజ్ఞాని కాలేదు చివరిలో కూడా. ఎందుకంటే అభిమన్యుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఏడ్చాడు. ఒకసారి ఏడ్చి తిట్టాడు, నువ్వే చంపావు నా కొడుకుని దగ్గరుండి, మరి నన్ను ఎందుకు అంత దూరం తీసుకెళ్ళావు, నీకు అన్నీ తెలుసు కదా, ఎందుకు చేయలేదు అంటే ఆ బలహీనత వస్తుంది. జ్ఞానం విన్న తర్వాత సరిపోదు, అది మేనిఫెస్ట్ అవ్వాలి మొత్తం. ఇంకా అంత కాలేదు అర్జునుడికి అప్పటికి. కానీ అందుకే తన తర్వాత మహాభారతం అయిపోయిన తర్వాత ఉత్తరగీత చెప్పాడు. అప్పుడు అర్జునుడు అడుగుతాడట, యుద్ధ రణరంగంలో చెప్పావు బావా, నాకు అంత గుర్తులేదు సరిగ్గా, ఏమి ధారణ కాలేదు, మళ్ళోసారి చెప్పు అంటే ఉత్తరగీత అని ఇంకొకటి ఉంటుంది, అది మళ్ళీ చెప్పాడు స్వామి. కనుక విన్నంత మాత్రాన వెంటనే జరగదు. కానీ అర్జునుడి యొక్క
విశ్వాసం ఎంత శ్రద్ధ ఎటువంటిదంటే కృష్ణుని మాటకి ఎదురు చెప్పలేదు. ఆ మాత్రం విశ్వాసం మనకు బోధ మీద ఉంటే మనం బాగుపడతాం. ఇప్పుడు తర్వాత ఈ ప్రశ్నను మీరు అందరూ వేసుకొని అథ కేన ప్రయుక్తోయం, నేను ఏ ప్రేరణ చేత, లోపల ఏ ప్రేరణ నన్ను ఈ పని చేయిస్తుంది అని గుర్తించటానికి విచారణ చేసుకోండి. 4 రోజుల తర్వాత మనం సమాధానం చెప్పుకుందాం. అంత లోపల పుస్తకం ఉంది నేను తీసుకొని చదివేసుకుంటా అంటే ఇంకా మంచిదే, అంత మాత్రం శ్రద్ధ ఉన్నా మంచిదే తెలుసుకోవటానికి. చెప్పండి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఓం తత్ సత్.